తగ్గించుకోవచ్చు. తగ్గించిన ఎంప్లాయీస్ చాలా చక్కగా వివరించడం జరిగింది. దీనిలో మనం ఏంటంటే మనం ఫస్ట్ రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ మనం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మా ప్లాంటేషన్ మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే ప్లాంటేషన్ అంటే చెట్లు పెట్టడం. ఇప్పుడు చెట్లు అన్నీ ఇప్పుడు ప్రతి ఇంట్లో పెట్టేసి ప్రతి మన పొలం దగ్గర ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ పెట్టేసి చెట్లు పెట్టడం ప్లేస్ లేదు. దాదాపు అన్ని అందరూ చెట్లు పెట్టేసారు. మనకి ఇక్కడ ప్రోగ్రామ్ మనకు ఏపీ వారు లేదా ఇక్కడ మాకు వాళ్ళు ఏమన్నారంటే మనకు అంతటా అయిపోయింది, ఒక పొలాల మధ్య గట్ల మీద చెట్లు పెడితే మన టార్గెట్ ఉంటుందని మాకు రైతులను పేర్లు ఇవ్వమని చెప్తారు. గట్ల మీద అంటే ఏంటంటే ఈ కొబ్బరి మొక్కలు కానీ ఇంతకుముందు మనం టేక్ మొక్కలు పెట్టిన సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఆ టేక్ సీజనల్ డిసీజెస్ మీద అవగాహన చేయండి. ఎక్కడ వరకు కలెక్టర్ మేడం ఈరోజు మాకు చెప్పారు, మా నుంచి గ్రౌండ్ లెవెల్కి వచ్చాము. ఎందుకు అవగాహన కలిగించాలంటే డెంగ్యూ ఫీవర్ మీరు చూస్తుంటారు. ఈ డెంగ్యూ ఫీవర్ వస్తే మినిమం 1 lakh ఖర్చు. ఒక వ్యక్తి అడిగాడు మేడం, ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్కి డిఫరెన్స్ ఏంటంటే మనం రాకన్నా ముందు ప్రివెంట్ చేస్తాం. మనం ఎవరికైనా ఒక ఏరియాలో డెంగ్యూ ఫీవర్ వచ్చింది 100 మీటర్ రేడియస్ వరకు ఖచ్చితంగా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం అది రాకుండా మనం స్టాప్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మనం ఒక 1 lakh కామన్ పీపుల్కి 1 lakh అంటే ఎంత కష్టమో మీకు తెలుసుకున్నాం. సో దాని అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క సెన్సిటివిటీని మీరు అర్థం చేసుకుంటే మనకి ఎవరు చెప్పక్కర్లా, మనం చాలా డెడికేటెడ్గా చేస్తాం. సో సీజనల్ డిసీజెస్ గురించి ఎప్పుడు చేసేదే మేము అనేది, కానీ దానికి ఇంటెన్సిటీ గుర్తు చేయగలం. సో మన వల్ల ఒక 10 మందికి ఈ మండలంలో డెంగ్యూ ఫీవర్ రాలేదు అంటే ఒక 10 మందికి మనం ఒక 10 మొత్తం దాని పాలు తీసుకొని అంటే వెళ్ళిపోతుంది అనుకుంటే పంపించేస్తాం. లేదు అంటే అదే రోజు మనం ఆయిల్ బాల్స్ తయారు చేసి దోమ పెరగకుండా, దోమ యొక్క లాభం పెరగకుండా అందులో ఆయిల్ బాల్స్ ఇస్తాం. ఓకేనా? ఇది ఆ రోజు చేస్తాం. అట్లే మన గ్రామ పంచాయతీలో ఏమైనా వర్షాలు బాగా పడతాయి, కొన్ని ఖాళీ ప్లేసెస్ ఉంటాయి, ప్రభుత్వ స్థలాలు ఉంటాయి, కొన్ని ఖాళీ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ వర్షం మీద అంతా కూడా ఆగిపోయింది, బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మన టీమ్ సభ్యులు అందరం వెళ్ళి ఆయిల్ బాల్స్ వేస్తాం. ఆయిల్ బాల్స్ ప్రిపరేషన్ అంతా కూడా సెకండ్ చేస్తాం. వెళ్తారు, ఇక్కడికి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు వెళ్ళి అలా చూసి ఈ ప్రోగ్రామ్ అంతా చేస్తారు. ఓకేనా? 7th రోజు ఏం చేస్తామమ్మా? సైక్లింగ్ క్లీనింగ్. తర్వాత ఎక్కడైతే గ్రామ పంచాయతీలో వాటర్ స్టోరేజ్ అవుతుందో అక్కడ ఆయిల్ బాల్స్. ఎందుకు వేస్తాం ఆయిల్ బాల్స్? దోమ యొక్క లాభ పెరగకుండా చనిపోతుంది, దానివల్ల ఆయిల్ బాల్స్ వేస్తాం. ఒక ప్రతి ఇంట్లో అంటే చివరి పైప్ లైన్ కదా, గ్రామ పంచాయతీ పైప్ లైన్ చివరికి పోతుందో అక్కడ ఆ 4-5 గంటల్లో చెక్ చేస్తాం. ఆ క్లోరోస్కోప్ పెట్టి చెక్ చేస్తాం. మనకు వచ్చేటువంటి నీరు తాగడానికి అనుకూలంగా ఉందా లేదా, అంటే మిషన్ భగీరథ ద్వారా గ్రామ పంచాయతీ వాళ్ళు సప్లై చేసేటువంటి నీరు తాగడానికి అనుకూలంగా ఉందా లేదా అని క్లోరోస్కోప్ ద్వారా మనం టెస్ట్ చేస్తాం. దీని వల్ల ఏం జరుగుతుందంటే ప్రజలలో కొంత అవేర్నెస్